విదర్భరాజ్యాన్ని ఒక ధర్మపరాయణుడు దైవభక్తి కలిగిన రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన పేరు చంద్రసేన మహారాజు. ప్రజల శ్రేయస్సే తన జీవిత లక్ష్యంగా భావించిన చంద్రసేనుడు తన రాజ్యం మధ్యలో ఒక గొప్ప వైష్ణవాలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయంలో స్వామివారి కోసం రాతితో చేసిన ఒక అద్భుతమైన రథం ఉండాలని ఎన్నో రోజులుగా ఆయన మనసులో ఒక కోరిక. కాని అలాంటి రథాన్ని చేయగల శిల్పి దొరకడం మాత్రం కష్టమైంది. చాలా రోజుల వెతుకులాట తర్వాత ఒక పేరు చంద్రసేనుడి చెవికి వచ్చింది. నారాయణాచారి. రాతిని ప్రాణంతో మాట్లాడించే శిల్పి. ఆయన చేతిలో పడ్డ రాయి స్వామివారి రూపం దాలుస్తుందంటూ పేరు. వెంటనే చంద్రసేనుడు నారాయణాచారిని రాజాస్థానానికి పిలిపించాడు. రాజు కోరిక విన్న నారాయణాచారి వినమ్రంగా తలవంచి ఇలా అన్నాడు: రాజా, శిల్పకళ నాదే అయినా ఆ కళ నాకు ప్రసాదించింది భగవంతుడే. నేను ముందుగా ఇంటికి వెళ్ళి భగవంతుణ్ణి ధ్యానిస్తాను. ఆయన అనుమతిస్తే తప్పక ఈ రథం చేస్తాను. చంద్రసేనుడు అంగీకరించాడు. ఇంటికి వెళ్లిన నారాయణాచారి ధ్యానంలో మునిగిపోయాడు. ఒకరోజు, 2 రోజులు